ఇప్పుడు నువ్వు శివరాత్రి రోజు జాగరణ చేసి ఉపవాసం చేసి శివుడికి జర పూలు పెట్టేసి అభిషేకం చేస్తారు. కొంతమంది అయితే తేనె పోస్తారు, పాలు పోస్తారు, అన్నీ పోస్తారు. అవన్నీ అవసరం లేదు. ఇంజనీర్ మీరు ఎవరినైనా చూడండి, గురువు గారిని పెట్టుకొని వాళ్ళ ప్రవచనాలు వినండి. నువ్వు ఉత్తి నీళ్ళతో చేస్తే అభిషేకం చాలు, సరిపోతుంది. మరి తేనె, పాలు, పెరుగు అన్నీ చేయాల్సిన అవసరం ఉండదు వేసుకొని. సో అవన్నీ చేసినంత మాత్రాన మనకి శివుడు ఏదో వరాలు ఇచ్చేస్తాడు అని అనుకుంటే మాత్రం అది మనం మూర్ఖత్వం. ఓకే, సో బేసికల్లీ అసలు మనము జాగరణ ఎందుకు చేస్తాం అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఈ వీడియోలో. సో శివుడు ఏంటి అసలు? శివుడిని ఏమంటారు? ఆది యోగి అని అంటారు. ఆది యోగి అని ఎందుకు అంటారు? ఆయన ఎప్పుడు ధ్యానం చేస్తూ మెడిటేషన్ చేస్తూ ఉంటాడు కాబట్టి ఆది యోగి అని అంటారు. సో మనము జాగరణ